యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే మానవ శరీరంలోని భాగాలు, వాటి అధ్యయనాలు. ఈ అంశం నుంచి ప్రతి పోటీ పరీక్షలో తరచుగా ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. సో ఈ యొక్క అధ్యయనాలని సులభంగా గుర్తించుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక లింక్ను తయారు చేయడం జరిగింది సొంతగా. సో ఆ లింకు ఆధారంగా ఈ యొక్క దీంట్లో నుంచి ప్రశ్నలకి మనం సులభంగా ప్రశ్నలకి ఆన్సర్స్ని చేయవచ్చు. సో మానవ శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క భాగానికి ఒక రకమైనటువంటి అధ్యయనం కూడా ఉంది. సో ఆ అధ్యయనాలని మనము సులభంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ అధ్యయనాలు నేర్చుకునేటప్పుడు ఈ యొక్క భాగం మన యొక్క శరీరంలోని భాగాల్లో ఒక్కొక్క భాగం ఇంకో భాగంతో అనుసంధానమై ఉంటుంది. సో ఆ అనుసంధానాన్ని ఆధారంగా చేసుకొని, ఆ లింక్ను ఆధారంగా చేసుకొని నేను ఒక రకమైనటువంటి చైన్ని తయారు చేశాను. ఆ చైన్ని ఆధారంగా చేసుకొని మనము సులభంగా ఈ అధ్యయనాలని నేర్చుకోవచ్చు. సో ముందుగా మానవ శరీరాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మానవ శరీరంలో అతిపెద్ద అవయవం, మానవ శరీరాన్ని మొత్తాన్ని కప్పుతూ ఉన్నటువంటి అవయవం ఏదైనా ఉంది అంటే అది చర్మం. మానవ శరీరాన్ని టోటల్గా, పూర్తిగా, సంపూర్ణంగా కప్పి ఉంచుతూ ఉన్నటువంటి భాగం ఏది అంటే చర్మం. చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే డెర్మటాలజీ. చర్మం కనుక చూస్తే, చర్మాన్ని కుచ్చితే ముందుగా బయటికి వచ్చేది, చర్మాన్ని ఒక పిన్నుతో కనుక కుచ్చితే ముందుగా బయటికి ఒక ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి ఒక పదార్థం బయటికి రావడం జరుగుతుంది. ఆ పదార్థాన్ని ఏమంటారు అంటే రక్తం అంటారు. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారంటే హిమటాలజీ. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు హిమటాలజీ. మరి ఈ రక్తం అనేది ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది? రక్తం అనేది మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇందులో ఎర్ర రక్త కణాలు అనేది ముఖ్యంగా మనకి ఎరుపు రంగులో కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే అస్థి మధ్య నుంచి, ఎముక మధ్య నుంచి. ఆ ఎముక మధ్య నుంచి అనే పదం వచ్చింది కాబట్టి ఈ ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎముక అంటే బోన్. సో ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటే ఆస్టియాలజీ. సో ఈ ఎముకలు ఏంటి? మన శరీరంలో 206 ఉన్నాయి, ఆ విషయం తెలుసు. సో కొన్ని ప్రదేశాలలో, మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో ఎముకలు అనేది ఒక ఎముక ఇంకో ఎముకతో అనుసంధానం అయి ఉంటుంది. సో ఒక ఎముక అనేది ఒక ఎముకతో అనుసంధానమైనటువంటి ఆ భాగాన్ని మానవ యొక్క శరీరం యొక్క కదలికలకు అనుగుణంగా, మానవ యొక్క శరీరం యొక్క కదలికలు సులభంగా జరగడం కోసం కొన్ని ప్రదేశాల్లో ఎముకలు అనేటివి ఏ విధంగా అనుసంధానమై ఉంటుంది. సో ఆ అనుసంధానమైనటువంటి భాగాన్ని ఏమంటారంటే కీళ్ళు అంటారు, జాయింట్స్. కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆర్థ్రాలజీ అంటారు. కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆర్థ్రాలజీ అంటారు. సో ఈ ఎముక మన శరీరానికి ఒక రకమైనటువంటి నిర్మాణాన్ని, ఒక రకమైనటువంటి ఆకారాన్ని, ప్రత్యేకమైనటువంటి ఆకారం రావడానికి కారణం ఏంటంటే మన శరీరానికి ఎముక. మరి ఎముక మాత్రమే కాదు, ఎముకకు ఒక నిర్మాణం అనేది అతుక్కొని ఉంటుంది. తద్వారా మన శరీరానికి ఈ విధమైనటువంటి నిర్మాణం వస్తుంది. ఆ యొక్క భాగం ఏంటంటే కండరం. కండరం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే మయాలజీ అంటారు. అంటే ఈ ఎముక అనేది కండరంతో అనుసంధానమై ఉండటం వల్ల మానవ శరీరానికి ఈ నిర్మాణం రావడం జరుగుతుంది. ఒక స్ట్రేట్గా మానవుడు లేదంటే ఈ యొక్క శరీరం అనేది స్ట్రేట్గా, నిటారుగా, నిలువుగా నిలబడడానికి కారణం ఏంటంటే ఎముక మరియు కండరం. సో ఈ విధంగా రెండు ముఖ్యంగా మనకు ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది లింక్? చర్మంలో ఉన్నటువంటి ఉచిత రక్తం బయటకు వచ్చింది. రక్తం అనేది ఎక్కడి నుంచి తయారైపోతుందంటే ఎముక మధ్య నుంచి. ఎముక గురించి అధ్యయనం ఆస్టియాలజీ.
సో రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని ఆర్ట్రాలజీ అంటారు. సో ఈ ఎముక దేంతో అనుసంధానమై ఉంటుందంటే కండరంతో అనుసంధానమై ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారు? మయాలజీ అంటారు. సో ఈ యొక్క రక్తం అనేది మానవ శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా అవుతుంది. మరి ఈ సరఫరా చేసేటటువంటి ఆ యొక్క భాగాలు, ఆ యొక్క నిర్మాణాలు ఏంటివంటే రక్తనాళాలు. రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఏంజియాలజీ అంటారు. ఏంజియాలజీ రక్తనాళాల గురించి సరఫరా చేసే శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఏంజియాలజీ అంటారు. మరి ఈ రక్తం అనేది రక్తనాళాలు, ఈ రక్తనాళాలు ఎక్కడికి సరఫరా చేస్తున్నాయంటే మానవ శరీరంలోని అన్ని భాగాలకి. మరి ఏ నిర్మాణంలోకి అంటే కణం అనే నిర్మాణంలోకి రక్తం అనేది వెళ్తుంది. సో ఈ కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సైటాలజీ అంటారు. సైటాలజీ కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సైటాలజీ. సో అదేవిధంగా ఈ రక్తం అనేది రక్తనాళాలతో పాటుగా రక్తనాళాల నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది? కణం. ఈ రక్తంలో ఉన్నటువంటి అనేక రకాల పదార్థాలు ఉంటాయి. ఏవి? గ్లూకోజ్ కానీ, రక్త కణాలు కానీ, లేదంటే నీరు కానీ, ప్లాజ్మా కానీ, అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి రక్తం ద్వారా సరఫరా అయ్యేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి రసాయనిక పదార్థం ఏంటి అంటే హార్మోన్లు. హార్మోన్ల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎండోక్రైనాలజీ అంటారు. ఎండోక్రైనాలజీ లేదా ఎండోక్రైనాలజీ. సో ఇక్కడ వరకు వచ్చింది కణంకి ఏం సరఫరా అవుతుంది? హార్మోన్లు సరఫరా అవుతున్నాయి. కణాల గుంపుని ఏమంటారంటే కణజాలం అంటారు. కణజాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అంటారు. కణజాలం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? హిస్టాలజీ అంటారు. కణజాలాలు అన్నీ కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి. అవయవాలు, వాటి భాగాలు, వాటి యొక్క విధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, అవయవాలు అంటే భాగాలు, మానవ శరీరంలోని భాగాలు, వాటి యొక్క విధులు, వాటి నిర్మాణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఫిజియాలజీ అంటారు. ఫిజియాలజీ లేదంటే శరీర ధర్మశాస్త్రం అంటారు. సో అవయవాలు, మానవ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. సో ఈ అవయవాలని మనం ఇప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క తలపై ఉన్నటువంటి వెంట్రుకల నుంచి కాలుకు ఉన్నటువంటి గోరు వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏమేమి ఉన్నాయో వాటిని పైనుంచి కిందికి వెళ్తామన్నమాట ఒక్కొక్క దాని గురించి. సో అవయవాలు ఉన్నాయి కాబట్టి అవయవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క దాని గురించి అవయవాల దగ్గర వచ్చి అయినాం కాబట్టి అంటే అవయవాలు, వాటి యొక్క నిర్మాణాలు, వాటి విధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం? ఫిజియాలజీ. ఎవరి లోపల ఉన్నటువంటి అవయవాలు? మానవ శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలు. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది క్లియర్గా అన్నిటికంటే టాప్లో పైన ఉన్నటువంటి భాగం ఏంటంటే వెంట్రుకలు. వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ట్రైకాలజీ అంటారు. ట్రైకాలజీ. సో ఈ వెంట్రుకలు అనేటివి ఎక్కడి నుంచి ఉత్పత్తి అయినాయి? కపాలం నుంచి, లేదంటే పుర్రె అనే భాగం పైన, పుర్రె లేదా కపాలం అనేటటువంటి భాగం పైన ఈ యొక్క వెంట్రుకలు అనేటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి పుర్రె లేదంటే కపాలం లేదంటే పుర్రెని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రేనియం అంటారు. సో పుర్రె గురించి లేదంటే కపాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే క్రేనియాలజీ అంటారు. క్రేనియాలజీ. ఈ యొక్క పుర్రెని కనుక విప్పి చూస్తే పుర్రె లోపల ఏముంటాయంటే మెదడు ఉంటుంది. సో ఈ మెదడులో ఏముంటాయంటే నాడీ కణాలు ఉంటాయి. కాబట్టి మెదడు లేదంటే నాడీ కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే న్యూరాలజీ అంటాం.
న్యూరాలజీ. మెదడు లేదా నాడీ కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? న్యూరాలజీ అంట. ఇక కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏంటి? కళ్ళు. కళ్ళు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అందరికీ తెలిసిన విషయమే ఆప్థమాలజీ. ఆప్థమాలజీ. తర్వాత చెవులు. చెవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఒటాలజీ. ఒటాలజీ. సో తర్వాత ముందుకు వస్తే ఇక్కడ మనకి క్లియర్గా ముక్కు కనిపిస్తుంది. ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే రైనాలజీ. రైనాలజీ. సో ముక్కు కింది భాగంలో మనకి క్లియర్గా దంతాలు కనిపిస్తున్నాయి. దంతాలు కనిపిస్తున్నాయి. దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఒడెంటాలజీ. దంతాలతో పాటుగా ఇంకేం కనిపిస్తున్నాయి? నాలుక కనిపిస్తుంది. నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింజాలజీ. లారింజాలజీ అంటారు. నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? లారింజాలజీ. సో అదేవిధంగా కిందికి వస్తే, కిందికంటే ఇక్కడ ఉన్నటువంటి భాగం తర్వాత నోరు భాగం అయిపోయింది కాబట్టి, ముఖ భాగం అయిపోయింది కాబట్టి కిందికి వస్తే లైక్ ఇక్కడ మనకి ఛాతి భాగంలో మనకి ఏం కనిపిస్తుందంటే ఊపిరితిత్తులు కనిపిస్తాయి. ఊపిరితిత్తులు. ఊపిరితిత్తుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే ఫ్లూరాలజీ. ఫ్లూరాలజీ లేదంటే ఇంకో నేమ్తో పల్మోనాలజీ. పల్మోనాలజీ అని పిలుస్తారు. సో ఊపిరితిత్తులకి ఎడమ భాగంలో, ఛాతికి ఎడమ భాగంలో లేదంటే ఊపిరితిత్తులకి ఎడమ భాగంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే గుండె ముఖ్యమైనటువంటి భాగం కనిపిస్తుంది. ఒకటి గుండె, దాని లేదంటే హృదయం. దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారు అందరికీ తెలుసు? కార్డియాలజీ. కార్డియాలజీ. కిందికి వస్తే మనకు కడుపు లేదంటే జీర్ణాశయం కనిపిస్తుంది. జీర్ణాశయం అనేది జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి భాగం. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ లేదంటే జీర్ణాశయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. ఏమంటారు? గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. నెక్స్ట్ జీర్ణాశయంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఒక రసాయనిక పదార్థాలు ఏమంటే ఎంజైమ్లు. సో ఎంజైమ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే ఎంజైమాలజీ. ఎంజైమాలజీ. జీర్ణాశయం కింది భాగంలో కుడివైపున ఒక నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కాలేయం అంటారు. కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే హెపటాలజీ. అదేవిధంగా ఎడమ వైపున మరొక భాగం ఉంటుంది. ఆ భాగం ఏంటంటే క్లోమం. క్లోమం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ప్యాంక్రియాలజీ. సో నెక్స్ట్ తర్వాత కిందికి వెళ్తే మనకి వెనక భాగంలో అంటే క్లోమం లేదా ప్యాంక్రియాలజీ కింది భాగంలో విసర్జక వ్యవస్థ ఉంటుంది. ఆ విసర్జక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి నిర్మాణాలు ఏవంటే మూత్రపిండాలు. మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? యూరాలజీ. మూత్రపిండాల్లో మూత్రనాళికలు ఉంటాయి. సో ఆ మూత్రనాళికల గురించి అధ్యయనం చేసే శాస్త్రం మూత్రనాళికలు ఇంగ్లీష్లో నెఫ్రాన్లు అని పిలుస్తారు ఇంగ్లీష్లో. సో కాబట్టి నెఫ్రాలజీ అంటారు. ఓకే. సో విసర్జక వ్యవస్థ కింది భాగంలో ఇంకేముంటాయంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థలు పురుషులలో స్త్రీలలో వేరే వేరేగా ఉంటాయి కాబట్టి అధ్యయనాలు కూడా వేరే రకంగా ఉంటాయి. సో ముందుగా
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అదే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అంటారు. సో పురుష ప్రత్యుత్పత్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆండ్రాలజీ అంటారు. సో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏం ఏర్పడతాయి? బీజకణాలు ఏర్పడతాయి. బీజకణాల యొక్క ఉత్పత్తి, వాటి అభివృద్ధి, మరి వాటి యొక్క ఫలదీకరణ, అదేవిధంగా ఏ విధంగా పిండం ఏర్పడుతుందో దాని గురించి మొత్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎంబ్రియాలజీ. బీజకణాలు, పిండం, అభివృద్ధి, వీటన్నిటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎంబ్రియాలజీ అంటారు. ఎంబ్రియాలజీ. సో ఈ విధంగా మనము చూసుకోవచ్చు. అంటే అవయవాల విధంగా ఈ అవయవాలు మానవ శరీరంలో సక్రమంగా పనిచేయకపోతే అప్పుడు ఆ శరీరానికి ఒక రకమైనటువంటి అసమతుల్యత ఏర్పడుతుంది. ఆ యొక్క విధానాన్ని ఏమంటారంటే వ్యాధి అంటారు. అంటే ఈ అవయవాలన్నీ కూడా ఏదో ఒకటి సక్రమంగా పనిచేయకపోతే ఆ శరీరానికి వ్యాధి వచ్చిందని, రోగం వచ్చిందని అంటారు. సో ఆ వ్యాధి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటాం. సో ఈ వ్యాధి రాకుండా మరి మానవ శరీరంలో ఏముండాలంటే నిరోధక శక్తి ఉండాలి. నిరోధక శక్తి. ఏం రాకుండా? వ్యాధి రాకుండా. కాబట్టి దాన్ని ఏమంటారు? వ్యాధి నిరోధక, లేదంటే రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఇమ్యూనాలజీ అంటారు. ఇమ్యూనాలజీ. రోగ నిరోధక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఇమ్యూనాలజీ. అదేవిధంగా ఈ వ్యాధులు రావడానికి గల కారణం ఎవరు? ముఖ్యంగా అంటే సూక్ష్మజీవులు. సో కాబట్టి సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే మైక్రోబయాలజీ. సూక్ష్మజీవుల్లో మనకు తెలిసినటువంటివి ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. అందులో బ్యాక్టీరియాలజీ, వైరస్లు, వైరాలజీ, శైవలాలు, పైకాలజీ, శిలీంధ్రాలు, మైకాలజీ. ఈ విధంగా అధ్యయనాలు. మరొకసారి లింక్ చెప్పిన చూడండి క్లియర్ కట్గా. సో మానవ శరీరంలో అత్యంత పెద్ద భాగం, మానవ శరీరాన్ని మొత్తం కప్పుతున్నటువంటి భాగం ఏంటంటే చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. చర్మంలో నుంచి మొదటగా బయటకు వచ్చినటువంటి భాగం రక్తం కాబట్టి రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిమటాలజీ అంటారు. రక్తం అనేది ఎముక మధ్య నుంచి లేదంటే అస్థి మధ్య నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అస్థియాలజీ అంటారు. ఎముకలు కలిసినటువంటి భాగాన్ని కీలు అంటారు కాబట్టి కీల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థాలజీ అంటారు. ఎముకలు అనేవి కండరంతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి కండరం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటారు. సో ఈ యొక్క రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసేటువంటి రక్తనాళాలు కాబట్టి రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏంజియాలజీ అంటారు. సో రక్తం అనేది రక్తనాళాల ద్వారా కణానికి సరఫరా చేయబడతాయి కాబట్టి కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. సో రక్తంతో పాటు హార్మోన్లు కూడా శరీర భాగాలకు సరఫరా చేయబడతాయి కాబట్టి హార్మోన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. సో కణాల యొక్క గుంపుని ఏమంటారంటే సమూహాన్ని ఏమంటారంటే కణజాలం అంటారు. కణజాలాల యొక్క అధ్యయనాన్ని హిస్టాలజీ అంటారు. కణజాలాలు తర్వాత అవయవాలుగా మారుతాయి కాబట్టి అవయవాలు, వాటి యొక్క భాగాలు, నిర్మాణాలు, వాటి విధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిజియాలజీ అంటారు. సో మానవ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. సో అవయవాల గురించి ఇప్పుడు చూద్దాం. సో పైనుంచి కిందికి
వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటారు. వెంట్రుకలు పుర్రె లేదా కపాలం పైన ఉంటాయి, క్రేనియాలజీ అంటారు. లేదా పుర్రె లేదా కపాలంలో ఉన్నటువంటి నిర్మాణం లేదంటే మెదడు లేదంటే నాడీ కణాలు, మెదడులో ఉన్నటువంటి నాడీ కణాలు. సో మెదడు లేదంటే నాడీ కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు. సో కళ్ళు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆప్థమాలజీ అంటారు. కింద చెవులు ఉంటాయి పక్కకి, ఒటాలజీ అంటారు. దాని కింద ముక్కు కనిపిస్తుంది మనకి, రైనాలజీ అంటారు. సో ముక్కు కింది భాగంలో దంతాలు మరియు నాలుక కనిపిస్తాయి. దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడెంటాలజీ అంటారు. నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింజాలజీ అంటారు. ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే కింది భాగంలో మనకు ఛాతి భాగంలో ఊపిరితిత్తులు ఉంటాయి కాబట్టి వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్లూరాలజీ లేదంటే పల్మనాలజీ అంటారు. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. సో ఊపిరితిత్తులకి పక్క భాగంలో గుండె ఉంటుంది. ఊపిరితిత్తులకి గుండెకి కింది భాగంలో మనకి ఇక్కడ చూసినట్టంటే జీర్ణాశయం కనిపిస్తుంది. జీర్ణాశయం యొక్క లేదంటే జీర్ణ వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. సో జీర్ణాశయంలో జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించేటువంటి నిర్మాణాలు లేదంటే రసాయనిక నిర్మాణాలు ఏమంటే ఎంజైమ్లు. ఎంజైమ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎంజైమాలజీ అంటారు. జీర్ణాశయానికి కుడివైపున ఒక భాగం, ఎడమ వైపున ఒక భాగం ఉంటుంది. కుడివైపు ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే కాలేయం అంటారు. ఎడమవైపున ఉన్నటువంటి భాగం ఏమంటారంటే క్లోమం అంటారు. కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. క్లోమం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ప్యాంక్రియాలజీ అంటారు. సో ఇక్కడ చూస్తే జీర్ణాశయం కింది భాగంలో విసర్జక వ్యవస్థ ఉంటుంది. విసర్జక వ్యవస్థలో ముఖ్యమైన నిర్మాణాలు మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యూరాలజీ అంటారు. మూత్రపిండాల్లో అనేక లక్షల్లో మూత్రనాళికలు కనిపిస్తాయి, వాటిని నెఫ్రాన్లు అంటారు. మూత్రనాళికలు లేదా నెఫ్రాన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. వాటి కింది భాగంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి కాబట్టి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రియాలజీ లేదా ఆండ్రాలజీ అంటారు. సో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బీజకణాలు ఏర్పడతాయి. బీజకణాలు ఫలదీకరణం చెంది పిండంగా మారితే పిండం అనేది అభివృద్ధి చెంది శిశువుగా మారడం జరుగుతుంది. సో వీటి మొత్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎంబ్రియాలజీగా మనం చెప్పవచ్చు. కింది భాగంలో మనకి శరీరంలో కింది భాగంలో మనకి ఏం కనిపిస్తాయి అంటే గోర్లు కనిపిస్తాయి. గోర్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏంటంటే కాస్మటాలజీ అంటారు. కాస్మటాలజీ. ఓకే. సో అదేవిధంగా ఈ యొక్క అవయవాలు లేదంటే భాగాలు సక్రమంగా పనిచేయనటువంటి ఆ విధానాన్ని ఏమంటారంటే వ్యాధి అంటారు. ఆ వ్యాధి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పథాలజీ అంటారు. వ్యాధి రాకుండా ఏం పెంచుకోవాలంటే మన శరీరంలో నిరోధక శక్తి పెంచుకోవాలి. రోగ నిరోధక శక్తి గురించి లేదంటే వ్యాధి నిరోధక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటారు. సో ఈ యొక్క వ్యాధులు అంటే ముఖ్యంగా మనం సూక్ష్మజీవులుగా రావడం జరుగుతుంది. సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అంటారు. సూక్ష్మజీవులు ముఖ్యంగా బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, శైవలాలు లాంటి ముఖ్యంగా కనిపిస్తాయి మనకి. బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ, వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అండ్ శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పైకాలజీ అని అండ్ శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం లింక్ కనుక గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఈ యొక్క అధ్యయనాలను మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.